గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ట్రాఫిక్ చలాన్ డిస్కౌంట్ మార్చ్ 14th లోక్ అదాలత్ అని వస్తుంది. మార్చ్ 14th మెగా లోక్ అదాలత్ నిజమే, బట్ ట్రాఫిక్ చలాన్ల పైన డిస్కౌంట్ అనేది ఫేక్ న్యూస్. లోక్ అదాలత్ అనేది ఓన్లీ ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులు, పిట్టి కేసులు, కోర్టులలో ఉన్న కేసులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేగాని బండి పైన ఉన్న చలాన్లకి ఎట్లాంటి లోక్ అదాలత్ వర్తించదు. ఇది ఫేక్ న్యూస్ అండి, దాన్ని మాత్రం నమ్మకండి. ఏమైనా లింక్స్ వచ్చినా సరే ఓపెన్ చేయకండి. సైబర్ క్రైమ్ అవుతుంది, డబ్బులు పోతాయి అనవసరంగా. ఓకేనా? ట్రాఫిక్ చలాన్ల పైన డిస్కౌంట్ అనేది ఏమీ లేదు. మార్చ్ 14th లోక్ అదాలత్ అనేది నిజమే, కానీ ట్రాఫిక్ చలాన్ల పైన డిస్కౌంట్ కాదు. ఓకేనా? వెల్కమ్ టు 18 న్యూస్. దిస్ ఇస్ పవన్. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. డిపార్ట్మెంట్ నుంచి కూడా డిపార్ట్మెంట్ ఇచ్చే ఆఫర్ని యూజ్ చేసుకొని కూడా ఈ సైబర్ క్రైమ్స్ వాళ్ళు చెలరేగిపోతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా అవేర్నెస్ వీడియోలు చేయడం జరిగింది. ఆ తరహాలోనే ఇప్పుడు ఒక వీడియో చేస్తున్నాను. దేని గురించి అంటే ముఖ్యంగా లోక్ అదాలత్ అనేది ఎవ్రీ 3 monthsకి ఒకసారి పెట్టడం జరుగుతుంది. ఈసారి మార్చ్ 14th మెగా లోక్ అదాలత్, నేషనల్ లోక్ అదాలత్ అనేది అమలు తీసుకురావడం జరుగుతుంది. ఈ కేసులలో చాలా వాటికి కేసులకు డిస్కౌంట్లు ఇచ్చి, చలాన్స్కి డిస్కౌంట్స్ ఇచ్చి చేయడం జరుగుతుంది. ఈ తరహాలోనే పోలీస్ వాళ్ళు మనకు ఒక విషయం అయితే క్లియర్గా స్పష్టం చేయడం జరిగింది. లోక్ అదాలత్ ఏదైతే ఉందో ఇప్పుడు డెఫినెట్గా అది ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసెస్కి, పెటీ కేసెస్కి మాత్రమే అప్లికబుల్ అవుతుంది. నార్మల్గా రోడ్డు మీద హెల్మెట్ లేకుండా కానీ, సిగ్నల్ క్రాస్ చేసినా కానీ, ఇలాంటివి ట్రాఫిక్ రూల్స్ ఏవైతే పాటించకుండా చలాన్స్ వేస్తారో వాటి మీద ఈ లోక్ అదాలత్ అనేది వర్తించదు, ఏ డిస్కౌంట్ ఉండదు అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన ఆర్డర్స్ కూడా క్లియర్గా మాకు వస్తాయి, మేము చెప్తామంటున్నారు. బట్ అప్పటిలోపు ఈ వీడియో ముందే ఎందుకు చేస్తున్నాడంటే, నేను డెఫినెట్లీ సార్ వాళ్ళతో క్లారిటీ తీసుకుంటాను. మన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. బట్ అంతకంటే ముందు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, మీకు ఆఫర్ వచ్చిందని చెప్పేసి లోక్ అదాలత్ నుంచి ఏమైనా వెబ్సైట్స్ వస్తే అది గవర్నమెంట్ వెబ్సైట్ లాగానే వాళ్ళు స్కామ్ చేస్తుంటారు. కాబట్టి దాని మీద కొంచెం అవేర్నెస్ తీసుకొద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. దానికి సంబంధించిన ఏదైనా సరే మీరు డిస్కౌంట్ ఉంది అని చెప్పేసి డబ్బులు పోగొట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యొద్దు. డబ్బులు పోగొట్టుకునే ప్రయత్నం చేస్తే తర్వాత నష్టపోయేది మీరే అని చెప్పేసి క్లియర్గా ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు, సిటీ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం నేను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ఉన్నాను. సార్ వాళ్ళని కూడా క్లియర్గా అడగడం జరిగింది. అలాంటిది అయితే ఏమీ లేదు, ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులకే అన్నారు. దాని గురించి పూర్తిగా అవగాహన రావాలంటే మాకు దానికి సంబంధించిన ఒక షీట్ అయితే వస్తుంది. అది వచ్చిన తర్వాత మేము క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. సో అప్పటిలోపు మీరు ప్రజలకి ఒక చిన్న క్లారిటీ ఇవ్వమని చెప్తే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫేక్ వెబ్సైట్లు కానీ ఇలాంటివి డిస్కౌంట్లు ఇస్తారని చెప్పేసి లోక్ అదాలత్ వచ్చినప్పుడు ఇలాంటివి వస్తుంటాయి. అది సైబర్ క్రైమ్ కిందకి వెళ్తుంది. మీ డబ్బులు పోగొట్టుకోవద్దు, ఎవరు డిస్కౌంట్లు ఉన్నాయని చెప్పేసి కట్టడం ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి మనకు క్లియర్గా చెప్పడం జరిగింది. దీని గురించి ముఖ్యంగా ట్రాఫిక్ ఏదైతే ఉందో మళ్ళీ చెప్తున్నాను, చలాన్ల మీద అయితే డెఫినెట్లీ డిస్కౌంట్ అనేది ఉండదు. ఓన్లీ కోర్టులో ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులకు మాత్రమే ఇది వర్తిస్తుందని సార్ వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. వీలైతే నేను డిపార్ట్మెంట్ సార్తో కూడా మళ్ళీ తీసుకునే ప్రయత్నం చేస్తాను. నా నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది అవేర్నెస్ వీడియోగా పరిగణలోకి తీసుకుందాం అని చెప్పేసి ఆశిస్తున్నాను.